ఒక నల్లమల ప్రాంతానికి సంబంధించిన విద్యార్థి నాయకునిగా విద్యకు సంబంధించిన కొన్ని లేవనెత్తిన ప్రయత్నం చేస్తా. మొన్నటికి మొన్న మనకు నాగరికర్నూలుకు సంబంధించినటువంటి వార్త, ఫుడ్ పాయిజనింగ్ వార్త మనకు బీసీ ఎంజేపీ గురుకులాల్లో జరిగింది. అదే తరుణంలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన కొత్త గురుకులాలన్నీ కూడా అద్దె భవనంలో జరుగుతున్నాయి. మనకు తెలకపల్లి చూస్తే కోలాపురంలో జరుగుతుంది బీసీ సంబంధించిన విద్యాలయాలు. అచ్చంపేటలో తీసుకున్నట్టు అద్దె భవనంలోనే 3 పాఠశాలలు జరుగుతున్నాయి. మరి దీనిపైన మీ వైఖరి, ఒక విద్యార్థి నాయకుడిగా ప్రభుత్వానికి మీరు ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు? అయితే గత ప్రభుత్వం బహుజనులందరికీ ఒక మంచి చేకూరాలని ఎంజేపీలను తీసుకొచ్చి దాన్ని స్వాగతిస్తాం. కానీ సరైన వసతులు లేక కనీసం ఉండడానికి ఒక రూములు కూడా గదులు కూడా లేనటువంటి పాలన చేసారు. మనమేమంటున్నాం, మనం స్వాగతించాల్సింది ఎంత ఉన్నా ఒక విద్యార్థులకు మంచి జరుగుతుందంటే స్వాగతిస్తాం. కానీ నీకు గదులు లేని పాఠశాలలు ఎన్ని పెడితేంది? ఇప్పుడు ప్రస్తుతం మీరు అన్నట్టే మొన్న ఉయ్యాలవాడలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి హైకోర్టులో ఉంది, పరిధిలో ఉంది, అది నడుస్తున్నది. ఇప్పుడు అచ్చంపేట పరిధిలో చూసుకున్నట్లయితే మహిళా బాలికల పాఠశాల ఉంది. దాంట్లో ఈయనో కిరాయి తీసుకొని కాలం నడుస్తుంది. అయినప్పటికీ ఇంకా మళ్ళీ 10 రోజుల్లో ఖాళీ చేయమని చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏందనేది మనకే ఆలోచన విధంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతా ఈ విషయాన్ని. బిల్డింగ్ పక్కల మనకి అచ్చంపేట సరౌండింగ్లో అంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి బిల్డింగ్ ఇక్కడ లేదు. అంటే నాకు తెలిసి ఇక్కడ ఎస్టీ హాస్టల్ ఉన్నాయి ఇంతకుముందు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర. ఆ ఎస్టీ హాస్టల్ ఖాళీగా ఉన్నది ఇప్పుడు. ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన హాస్టల్ కదా, అక్కడ ఉన్న విద్యార్థులను ఐనోళ్ళకి తరలించారు. గురుకులకు సంబంధించిన వార్త ఇది. మినీ గురుకులంగా ఉన్నది, ఖాళీగా ఉన్నది బాగుంది. కాబట్టి మరి బీసీకి సంబంధించిన ఏదైతే విద్యాలయం ఉన్నా విద్యార్థులను కూడా దానికి తరలించే బాధ్యత మీరు చేయొచ్చు కదా. నేను అధికారులతో మాట్లాడి మనకి డీన్యూస్ వేదికగా శాసనసభ్యులైనటువంటి వంశీకృష్ణ సార్ గారు కూడా మనం కలిసి నేను ఈ రోజే ఆ ప్రతిపాదన సార్ దృష్టికి తీసుకుపోతా. అతి త్వరలోనే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బిల్డింగ్లు ఏవైతున్నాయో మీరు అన్నట్టు ఆ పాఠశాలకు మార్చి అక్కడ నుంచి చేస్తే మనందరికి సంతోషకరం. మన విద్యార్థులందరం కూడా విద్యార్థి నాయకులతో కలిసి సార్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి వాళ్ళకి న్యాయం చేసే విధంగా చూసుకుందాం. నల్లమల ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థల్లో నెలకొన్న పరిస్థితులపై రాబోయే రోజులు ఎలాంటి పోరాటాలు చేస్తావు? ఆ విద్యార్థి సంబంధించిన సమస్యలపై ఎలాంటి పరిష్కారం? అచ్చంపేట పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక శాసనసభలు కావచ్చు, విద్యా వ్యవస్థ మీద ఒక మంచి ప్రణాళిక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కొన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను నిన్న పరిశీలించిన కొన్ని వసతి గృహాలని. బీసీ వసతి గృహాలు అయితే పరమ దరిద్రం. నిన్న వర్షాలకు ఎక్కడి వసతి గృహ బిల్డింగ్ లేక ఒక 2 రూములలో తీసుకొని కొననాల వసతి గృహం ఉంటుంది. శిథిలావస్థ వేరేది. బీసీలు అంటేనే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ మంచి చేయాలనే ఆలోచన లేదు. విద్యార్థులు ఇక్కడ సాయినగర్లో ఒక బీసీ హాస్టల్ ఉంటుంది. దానికి కలర్ వేయక ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనకు కూడా తెలియదు. మరుగుదొడ్లు లేవు. వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. జిల్లాధికార యంత్రాంగం కూడా పర్యవేక్షణ లోపం. ఏ అధికారి కూడా ఈ వసతి గృహాలని కానీ ఈ ప్రైవేట్ పాఠశాల వ్యవస్థ కూడా అచ్చంపేటలో దారుణంగా ఉంది. ప్రైవేట్ బస్సుల విషయంలో కూడా ఇవన్నిటి మీద అధికార యంత్రాంగం ఒక ఆలోచన చేయాలి, దానిలో పర్యవేక్షించాలి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ మంచి ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు, మంచి చదువుకోవాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఈ క్రీడా రంగంలో కానీ అన్ని రంగాల్లో మంచి ఉన్నారు. అలాంటి అచ్చంపేటలో మంచి విద్యా వ్యవస్థను అందిస్తే మన విద్యార్థులు ఇంకా గొప్ప స్థాయికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అచ్చంపేట విషయానికి వస్తే అచ్చంపేటలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో అన్నీ చూసుకున్నట్టయితే ఒక నర్సరీ ఫీజు 19,000 నడుస్తుంది. అంటే ఒక చిన్న పాప నర్సరీకి ఏముంటుంది, చదువు ఏముంటుంది నర్సరీకి? ఏబీసీలు పెట్టిస్తారా, వాళ్ళు పెట్టిస్తారా? బడికి పంపించి తీసుకొచ్చే బాధ్యత అంతే. ఆ బడికి పోయి కూర్చొని వాళ్ళు చదువుతారా అంటే చదివేది ఏముండదు. క్లాసులో నిద్రపోయి బయటకు వస్తారు. అలాంటి విద్యార్థులకు నర్సరీ ఫీజు 19,000 ఉంటే మరి విద్యార్థి సంఘాలు, ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు, నువ్వు ఒక విద్యార్థి నాయకునిగా మరి అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకునే విధంగా నువ్వు పోరాటం ఎందుకు చేస్తలేవు? నాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రైవేట్ స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఫీజుల వ్యవస్థ మీద మనము అధికారులను కలిసినాము, పోరాటం చేసినాము.
గత కొంతకాలంగా ఈ వ్యవస్థ మీద అవగాహనతోటి మాట్లాడుతున్నాం. అయినప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు దాని మీద చర్యలు తీసుకోవాలి. మనం ఎంత పోరాటం చేసినా కూడా విద్యాశాఖ వ్యవస్థ ఏం చేస్తుందంటే, విద్యాశాఖ మినిస్టర్ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర ఉంది, దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ జిల్లా వ్యవస్థ కూడా అట్లనే తయారైంది. ఇప్పుడు ఈ ఫీజుల విషయంలో వస్తే అందరు ప్రతి ఒక్కరు ఈ ఆర్భాటాలు, హంగు ఆర్భాటాలు చూసి మా పిల్లాడు కూడా దాంట్లో చదువుకోవాలి, మా పాప కూడా దాంట్లో చదువుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఆ హంగు ఆర్భాటాలకు ఆకర్షితులు అవుతున్నారు. ఆ ఫీజులు ఎంత చెప్పినా కానీ వీళ్ళు మర్చిపోతున్నారు. కానీ పెనుభారంతో ఎంతో మంది గ్రామీణ మధ్యతరగతి పేద విద్యార్థులు మాత్రం బలవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది త్వరలో కూడా దీని మీద మేము కార్యాచరణ ప్రకటిస్తాం. అచ్చంపేట కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల యొక్క స్థితిగతుల పైన డిఓ గారికి కానీ రాష్ట్ర మంత్రివర్గానికి కానీ మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అచ్చంపేట ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల కావాలి, నర్సింగ్ కళాశాల కావాలి, అవసరమైతే డిగ్రీ కాలేజ్, మండలంలో డిగ్రీ కళాశాల కావాలని అప్పుడున్న ప్రభుత్వంలో మనం మీతో పాటు మేము కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు మనకు అచ్చంపేట ప్రాంతానికి, నల్లమల ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల రాలేదు. ఇదే ప్రతిపాదన మీద ప్రభుత్వ పీజీ కళాశాల కావాలి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కావాలని 2012లో నా ఉద్యమం ఉన్నది. నాకు సంబంధించినటువంటి అవగాహన ప్రకారం దానికి వినతి పత్రాలు ఇచ్చినాం, ధర్నాలు ఇచ్చినాం, రాస్తారోకోలు ఇచ్చినాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ గారు అచ్చంపేట పదే 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా హామీలు ఇచ్చిండు, అమలు చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ పీజీ కళాశాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఒక మంచి గొప్ప స్థాయిలో తీసుకురావడానికి మన స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి. ముఖ్యంగా కొండారెడ్డిపల్లికి చెందినటువంటి మన అచ్చంపేట వాసి ముఖ్యమంత్రి ఉన్నందుకు అచ్చంపేట నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం. విద్యార్థులు నాతో పాటు సహచరం మీరు కూడా ఉన్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి పాఠశాలలు కావాలి, కళాశాలలు కావాలని ఉద్యమం ఇచ్చినందుకు మీతో కలుపుకొని అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని కూడా మళ్ళీ మనం ఒక ప్రతిపాదన తీసుకుపోదాం. అచ్చంపేట విద్యార్థులకు మంచి జరిగే విధంగా మన ప్రయత్నం కూడా